ఇప్పుడు హీరోయిన్గా ఎవరైనా అదర్ లాంగ్వేజ్ అమ్మాయిని తీసుకువచ్చేమో, కానీ మీరు తెలుగు వచ్చిన అమ్మాయినే తీసుకోవాలని చాందిని చౌదరిని సెలెక్ట్ చేసుకున్నారా, లేక వేరే కారణం ఏదైనా ఉందా? ఆ టైంలో ఎవరిని తెలుగు అమ్మాయి నేను ఫస్ట్ నుంచి తెలుగు వాళ్ళని తీసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయా. పక్కా తెలుగే అయ్యి ఉండాలి, నా సెట్లో అందరు తెలుగే మాట్లాడాలి, ఈ పక్కన ఒకళ్ళు ఉండి ట్రాన్స్లేట్ చేయటాలు ఇలా కాదు, స్వచ్ఛమైన తెలుగు సినిమా ఇది అని ఫిక్స్ అయిపోయా. ఆ టైంలో గాడ్ అనే సిరీస్ వచ్చింది సార్ లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే టైంలో అక్టోబర్ 23 రిలీజ్ అయింది. గాడ్ కూడా మాది అక్టోబర్ 23 ఈ సంవత్సరం రిలీజ్ అయింది. అందులో స్టిల్స్ అవన్నీ చూశాక ఆ గాడ్ అనేది రిలీజ్ అయ్యాక అప్పుడు తీసుకున్నా చాందిని. పర్ఫెక్ట్ ఉంది లుక్ తిను అని చెప్పి తన్ని తీసేసుకున్నా. ఇంకెక్కువ ఎతకాల్సిన అవసరం కూడా లేదు, ఒక 2-3 ప్రయత్నాల్లో నాకు హీరోయిన్ దొరికేసింది అని చెప్పేసి తీసేసుకున్నాను. అంటే యూట్యూబ్లోనే మీరు ఒక స్టార్డమ్ లేక ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సో మీరు సినిమా చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఒక థియేటర్లో రెస్పాన్స్ చూద్దామని సహజంగానే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇది ఓటీటీకి వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయ్యారా? చాలా సార్, చాలా అంటే చాలా, అసలు ఆ మాట వినగానే బాధేసేసింది. కానీ ఇంకా పరిస్థితులకి తలొంచి చేసి సర్లే ఓకే ఇంకా అన్ని సినిమాలు కూడా అవుతున్నాయి కదా, నాని సినిమానే రిలీజ్ అయింది మనం ఎంత అన్న ఫీలింగ్లో వెళ్ళాం. 23 అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసింది, పెచ్చి ఎక్సైట్ అయిపోయాం. అయిపోయింది 21వ తారీఖు గుండె పగిలిపోయింది సార్. 2 షోలు వేసాం అన్నపూర్ణాలను రామానాయుడులో. ఆ థియేటర్లో జనాలు చూసి ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు వేసింది, అరే ఇది కదా మనం కోరుకుంది, అసలు ఇంత ఎంజాయ్ చేస్తారని అనుకోలేదు. అంటే కొన్ని సినిమాలు ఓటీటీలో సేఫ్ అయిపోతాయి ఇట్లాంటి మాటలన్నా పర్లేదులే మీ సేఫ్ అయిపోద్ది అది అని చెప్పి, సేఫ్ అవ్వడం ఏంటి, థియేటర్లో ఇంత ఎంజాయ్ చేస్తుంటే ఒక్కొక్కళ్ళు ఎర్ర కళ్ళు వేసేసుకొని బయటకు వచ్చేస్తున్నారు. ఇంకొకటి చుట్టూ ఆ మ్యూజిక్ ఆ సౌండ్లో చూస్తే అది వేరే ప్రపంచంలో ఉన్నారు సార్ అందరూ. ఆ లెవెల్లో చూస్తుంటే మళ్ళీ రేపటి నుంచి 23 తర్వాత సాయంత్రం నుంచి అందరూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కూర్చొని మధ్యలో పాస్ పెట్టి అది ఇలా పాస్ పెట్టి ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చొని తింటూ అబ్బా ఇది జరగబోతుంది అని చెప్పి చాలా బాధేసింది సార్. ఇంకేం చేయలేం కదా. ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ సినిమా అయ్యింది సార్. కానీ మనం ఇంకా ఏదో ఇంకా ఏదో కోరుకున్నాం సార్. ఇంకా అంటే కలెక్షన్లు ఇవి కూడా కాదు సార్, చూపించాలనుకున్న ఎక్స్పీరియన్స్ అది రావాలి అని అనుకున్నాం. దీనికి డెఫినెట్గా 10 ఇంతలు ఉండేది సార్ పెద్ద స్క్రీన్ మీద అయితే. మాకు చూసాక మాకు అర్థమైంది. అది మరి థియేటర్లో రిలీజ్ చేసే ఆలోచన ఉందంటున్నారు, అంటే వాళ్ళ డెసిషన్ అది, ఇంకా ఉంది అని అన్నారు. బట్ ఎప్పుడన్నది నాకు తెలియదు. నేను వెయిటింగ్. నేను కూడా మీ ఫస్ట్ సినిమాకి సోషల్ మీడియాలో రిలీజ్ అయిన రోజు కానీ లేక స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన నైట్ నుంచి కానీ కొంత నెగిటివ్గా కూడా వచ్చింది రివ్యూస్ కానీ, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒకటి మెంటల్గా ముందే ప్రిపేర్ అయిపోయాం సార్. దీనికి ఎమోషనల్ రెస్పాన్స్ అనేది ఈ సినిమాకి చాలా ముఖ్యం. వాళ్ళు మనం ఒక ఎమోషనల్ సినిమా ఇద్దాం అనుకున్నాం, వాళ్ళు ఏడ్చారు, బయటకు వచ్చారు, భలే ఉంది, అది చాలా నా సినిమాకి. ఎంత హిట్ అయ్యిద్ది, రివ్యూలు 4లు వచ్చాయా 5లు వచ్చాయా, రేటింగ్లు ఎన్ని స్టార్లు వచ్చాయా అన్నది కాదు, కానీ ఎమోషనల్ రెస్పాన్స్ అనేది మన సినిమాకి వెన్నుముక్క అనేది పెట్టుకున్నాం సార్. కానీ చాలా రీసెర్చ్ వల్ల, లాక్డౌన్ల వల్ల కానీ వీటి వల్ల కానీ చాలా కారణాల వల్ల కొన్ని నేను లాజికల్గా కొన్ని ఎండ్లు చేయలేకపోయా. కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ కోసం నాకు తెలుసు, లాజికల్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయని తెలుసు, సినిమాలో తప్పులని నాకు క్లియర్గా తెలుసు. బట్ స్టిల్ నమ్ముతారు క్లైమాక్స్ అనేది కాపాడుద్ది మన సినిమా అని అన్నది నాకు పిచ్చ క్లారిటీ ఉంది. కానీ మధ్యాహ్నం ఒక 2:30 ఆ టైంకి నెగిటివ్ రివ్యూస్ ఎప్పుడైతే వచ్చాయో, ఓకే ఇప్పుడు సాయంత్రం 6ంటికి సినిమా లైవ్ అవ్వబోతుంది, జనాలు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చూస్తే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిద్దా, అప్పుడు మనం నెగిటివ్ మైండ్ సెట్తో చూస్తే ఇదేంటి అహో ఇది జోకా అని అనుకుంటూ చూస్తారా అని నరకం చూశాను సార్. 2 నుంచి 8 దాకా 6 గంటలు నరకం. ఇంకో పక్కన భైరవ నన్ను పెచ్చ తిట్లు తిడుతున్నాడు. నేను భైరవ అలా తిడతాడని కూడా నేను ఎప్పుడు అనుకోలే. నీకు పిచ్చి పట్టిందా, జనాలు 5 షోలు అయినాయి, ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక నెగిటివ్ రివ్యూ చెప్పలేదు, వాళ్ళని నమ్ముతావా ఇది నమ్ముతావా అంటాడు. ఓకే భైరవ అని అంటాడు. పక్కన సుహాస్ అసలు నువ్వు నాతో మాట్లాడమాక, అసలు నువ్వు మొహం ఎందుకు, నువ్వు నవ్వుతావా లేదా అని చెప్పేసి సుహాస్ సరే బాగానే ఉన్నా అనుకుంటూ వెళ్తూ 8 దాకా నరకం సార్. 8:30కి 6ంటికి స్టార్ట్ చేసిన వాళ్ళ షో అయిపోయింది. 8:30 నుంచి 10 దాకా సార్ అందరూ ఏడుస్తూ వీడియో కాల్లో నేను ఏడుస్తున్నా అసలు ఏంటది అదిరిపోయింది సినిమా అని సుహాస్తో మాట్లాడాలి అని చెప్పేసి వస్తుంటే ఓకే దాటేసాం రివ్యూస్ని, ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కేసింది. ఇంకా అప్పుడు నవ్వాను సార్. 9:30కో 10ంటికో నమ్మకం వచ్చింది సినిమా మీద. ఇంకా లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్.
Please subscribe to Leo Entertainment YouTube channel. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.